మీ కెరీర్లో చూసుకుంటే ఇంకొక మైల్ స్టోన్ అంటే చందమామ అని చెప్పుకోవచ్చు. చందమామలో మీ క్యారెక్టరేషన్ చూసుకుంటే అచ్చం పల్లెటూరు వ్యక్తి. మీ ఇంట్రడక్షన్ కోసం ఒక సాంగు, ఆ చందమామ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోద్ది. మీ రియల్ లైఫ్లో ఫార్మింగ్ పరిస్థితి ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా ఫార్మర్ అంటున్నారు. అవును. ఏంటి, ఎట్లా వ్యవసాయం అంటే ఎట్లా మక్కువ వచ్చింది మీకు ఇది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది అది. చిన్నప్పుడు అంటే అవును, మీ ఫాదరు బిజినెస్ మ్యాన్ కదా? ఫాదర్ బిజినెస్ మ్యాన్. చెన్నైలో నేను పుట్టి పెరిగిన చెన్నైలో. ఆ రోజుల్లో మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కాదు కదా, మనకి ఇల్లు ఉండేది, సపరేట్ ల్యాండ్ ఉండేది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఏరియా ఉండేది. ఆ ఏరియాలో కొబ్బరి చెట్లు ఇవి అన్నీ ఉంటాయి, బ్యాక్ యార్డ్ ఉంటుంది. పెద్ద ఇల్లే మాది ఇక్కడ సాలిగ్రామం అని. అక్కడ అమ్మమ్మకి వచ్చేసి చెట్లు అంటే చాలా ఇష్టం. సో అమ్మమ్మ వచ్చేసి ఫార్మింగ్ అంటే తనే వచ్చేసి అన్ని ప్రతిదీ గార్డెనింగ్ చేయటం, తర్వాత వచ్చేసి సీడింగ్ చేయటం, తర్వాత అది వచ్చిన తర్వాత దాన్ని కటింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. నేను పక్కన ఉండి హెల్ప్ చేసేవాడిని చేసేటప్పుడు అంతా, నీళ్ళు పట్టడం ఇవన్నీ. సో అలా మెల్లిగా చెట్లతోటి నాకు మంచి రిలేషన్షిప్ డెవలప్ అయింది. అదేదో ఆ గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు కూడా మా ఫ్లాట్లో కూడా ఇది ఉంటే వాల్ అంతా గ్రీనరీ చేసేస్తాను నేను. వాటిని చూసుకోవటం ఇష్టం. అప్పుడప్పుడు నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను మాట్లాడతాను, వాటిని లివింగ్ బీయింగ్ అని నేను చూస్తాను నేను. ఓకే. సో సపరేట్గా ఒక ల్యాండ్ ఉండి దాంట్లో ఫార్మింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉండాలి, చుట్టూ గ్రీనరీ ఉండాలి, చిన్న పాండ్ ఉండాలి, ఇవన్నీ ఒక చిన్నపిల్లల కళ ఉంటుంది కదా, ఫ్యాంటసీ. ఇప్పుడు చేస్తున్నట్టున్నారు కదా, ఇప్పుడు అది సెటప్ చేసి అయిపోయింది. చూస్తున్నాం, వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. సో నాకు అబ్రాడ్కి వెళ్ళడానికంటే కూడా నా ఫామ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఏరియా ఇది? కావలి దగ్గర. వెళ్తారా? మంత్లీ వన్సా, వీక్లీ? ఇయర్లీ ట్వైస్. ఇప్పుడు పిల్లలది ఎగ్జామ్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల అది కొంచెం షెడ్యూల్ చేయలేకపోతున్నాం. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది వెళ్ళి. మీరే కొనుక్కున్నారా? లేదు, ఇది యాక్చువల్గా మా మిస్సెస్ వాళ్ళది ల్యాండ్. దాన్ని డెవలప్ చేసింది ఆల్రెడీ. అది మామిడి తోట ఉండింది, దానికి బౌండరీస్ వేసి ఫామ్ హౌస్ కట్టడం ఇవన్నీ చేసి డెవలప్ చేసింది. సూపర్ అండి. అయితే ఇంట్రెస్ట్ ఉంది, మంచి ఇంట్రెస్ట్, అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ అది ప్రాఫిట్ వస్తుందో లేదా పక్కన పెట్టేస్తే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పామంటే ఆర్టిఫిషియల్ పాండ్ ఒకటి చేశారు, మా అత్తగారే మొత్తం చూసుకునేది, వాళ్ళే ఫుల్ చూసుకుంటారు. లేకపోతే మెయింటైన్ చేయలేము మనం, బయట వాళ్ళని పెట్టి మెయింటైన్ చేసేది కష్టం. సో ఆర్టిఫిషియల్ పాండ్లో అక్కడ నేను ఆ పాండ్లో వచ్చేసి ఫిషరీ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫెయిల్ అయ్యాము. సో సెకండ్ టైం కొరమీని తీసుకొని వచ్చేసి వదిలేసి, ఎందుకంటే మొత్తం సన్లో ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకి పాస్ ఎంత వచ్చేస్తుంది కదా, దాని తర్వాత వదిలేము అది. ఓకే. సో ఇప్పుడు అది ఫిషరీస్ అదే డెవలప్ అవుతుంది. అవునా? అది ఎంత క్వాంటిటీ పెంచుతున్నారు కొరమీన? కొరమీన ఇప్పుడు మేము తెచ్చింది వచ్చేసి ఆల్మోస్ట్ 150 తెచ్చాము. 150లో ఒక ఆల్మోస్ట్ ఒక 40 దాకా చనిపోయి ఉంటాయి. దాని తర్వాత మామూలు అయిపోయింది, మిగతా అంతా బాగా ఇంత పెద్దగా పెరిగిపోయింది అది. అవునా? ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకొకటి, చాలామంది డైరీ ఫామ్లు పెడుతుంటారు కదా, అది మెయింటెనెన్స్ చాలా కష్టం. ట్రై చేశారా? డైరీ ఫామ్ చేయలేదు, కానీ మా కోసం ఒక 5 గేదెలు పెట్టి మెయింటైన్ చేశారు. మ్యాన్ పవర్ ఒకటి ప్రాబ్లము. ఎంత మన ఆటోమైజ్డ్ మిషన్ అనుకున్నా కూడా అంత ఈజీ కాదు అది. ఫారిన్ కంట్రీస్లో వచ్చేసి ఆ కల్చర్ వేరు, ఆ వెదర్ వేరు. అవును. ఇది మన దీనికి వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది. సిస్టమాటిక్ ఇది చేయాలి. చేస్తున్నారు, సక్సెస్ఫుల్ డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్ మెథడ్లో ట్రెడిషనల్ సైంటిఫిక్ మెథడ్ మనం మిక్స్ చేస్తామంటే ఫెయిల్ అవుతాం మనం. ఏదో ఒకటి విత్ అది కమర్షియల్ థింక్ చేయాలి మనం, ప్రేమతో చేస్తే కష్టం. ఓకే. ఓకే, ఎట్లా మధుమిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఏంటి పరిస్థితి? ఎన్ని సంవత్సరాలు? 2009లో కదా మ్యారేజ్ అయింది? 2009. ఓకే. ఏంటి, ఎవరు మాట వింటారు, ఎవరిని డామినేట్ చేస్తారు? డామినేషన్ లేదు, మధు డిసిషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది చెప్పాలంటే. ఓ అవునా? ఓకే. అగ్రెసివ్నెస్ ఎక్కువ అంటుంటారు, తను ఎప్పుడు తగ్గిందా? కంట్రోల్లో కోపం ఎక్కువ? అది సిచ్యువేషన్ బట్టి వస్తుందండి. అది అదేదో ఊరికే పిచ్చిగా రాదు, అది సిచ్యువేషన్ బట్టి రీజన్ ఉంటేనే వస్తుంది అది. అండ్ ఈ మధ్య ప్రధానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా డిసైడ్ అయిపోయాను నేను. అఫ్ కోర్స్ మనకి అగ్రెసివ్నెస్ ఎంతకాలం ఉంటుంది, పెరిగే కొద్దీ. ప్రొడక్షన్లో దిగారు, ఒక సినిమాతో ఆపేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరే ఓన్గా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రై చేయాలనుకున్నాను. ఎప్పుడు వచ్చేసి ఏదైనా ట్రై చేయాలంటే వెంటనే చేస్తాను నేను. దాన్ని వచ్చేసి అంటే ఎక్కువ ఆలోచించను, ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నాను. అవునా? ముందైతే ఆలోచించలేదు, దిగాలంటే దిగేసేవాడిని.
ఇప్పుడైతే చాలా ఒపీనియన్స్ తీసుకొని ఎందుకు అంత మార్పు దేని గురించి ఎక్స్పీరియన్సే సి ఫెయిలియర్ ఇప్పుడు ఏదైనా ఉంటే జనరల్గా వచ్చేసి ఫెయిల్ అయ్యారంటారు. నేను దాన్ని ఫెయిల్ అన్నాను, దాన్ని ఎక్స్పీరియన్స్డ్ అంటాను నేను. ఓకే. బికాస్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫెయిల్ అనేది మనిషి లేకపోతేనే ఫెయిల్. అవును. అప్పుడు దాకా మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. సక్సెస్ అవ్వచ్చు కదా. అదే వన్స్ KFC అతనికి ఎప్పుడు వచ్చిన సక్సెస్ అంతే కదా. 60 years 60+ తర్వాత 60+ he was 2 times suicide కమిట్ అయ్యాడు. అంత స్టోరీ తంది. సో దిస్ లాట్ ఆఫ్ పీపుల్ అది ఫెయిలియర్ కాదు. అది ఫెయిలియర్ ఇస్ మనిషి లేకపోతేనే ఫెయిలియర్ అంటాను. అదర్వైజ్ ఆల్ ఎక్స్పీరియన్స్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే అది పీపుల్ నౌ దే కాల్ ఇట్ యాజ్ అ ఫెయిలియర్.